ఈరోజు మనం నైన్త్ క్లాస్ జీవశాస్త్రం అండి 2023 టెక్స్ట్ బుక్స్ నుంచి ఈరోజు క్లాస్ అనేది చెప్పుకుందాము. ఓకే, డిఎస్సికి చాలా కీలకమైనటువంటి నైన్త్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఈ యొక్క తరగతిని చూసి భయపడి చదవడం మానేస్తున్నారు. అందుకోసం నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క నోట్స్ కూడా తయారు చేసి మనం యూట్యూబ్లోని మన యొక్క యాప్లో డీబీ స్టడీ యాప్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడే పర్చేజ్ చేసుకుని మొత్తం నోట్స్లన్నీ కూడా తక్కువ టైంలోనే రివిజన్ చేయండి, 100% స్కోర్ చేయండి. ప్రతి ఒక్క బిట్ కూడా మన నోట్స్ నుంచి పోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా మీకు మంచి మార్కులు తీసుకొస్తుంది ఖచ్చితంగా. ఓకే, జీవశాస్త్రం చూసుకుంటే మనకు 5వ లెసన్ జీవుల మౌలిక పరిమాణం, 6వ లెసన్ చూసుకుంటే కణజాలాలు, 12వ లెసన్ చూసుకుంటే ఆహార వనరుల అభివృద్ధి. మిగతావన్నీ కూడా మనకు ఫిజిక్స్ లెసన్స్ అండి. సెమిస్టర్ 1లో 1, 2, 3, 4, 7 పాఠ్యభాగాలు ఉంటే ఫిజిక్స్ సెమిస్టర్ 2లో 8, 9, 10, 11 పాఠ్యభాగాలు ఉన్నాయి. రిమైనింగ్ పాఠ్యభాగాలు 5, 6 ఇవి మనకు జీవశాస్త్రంగా ఇచ్చారండి. ఓకేనా, నెక్స్ట్ మనం నోట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ లెసన్ అండి, అధ్యాయం 5 జీవుల మౌలిక ప్రమాణము. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏ ఒక్క బిట్ కూడా మిస్ చేయకుండా మన నోట్స్లు ఉంటాయి. తక్కువ టైంలోని తెలివైన వారి ఆలోచన ఏంటంటే మన నోట్స్లు పర్చేజ్ చేసుకుని తక్కువ టైంలోనే మీరు రివిజన్ చేయండి. టెక్స్ట్ బుక్ చదవలేదన్న భావన వదిలేస్తారు. ఓకేనా, ప్రతి ఒక్క బిట్ కూడా మన నోట్స్ నుంచి వస్తుంది కాబట్టి. ఓకే, మీరు ప్రీవియస్గా మాక్ టెస్ట్, గవర్నమెంట్ టెస్ట్ ఇచ్చినటువంటి మాక్ టెస్ట్లో ప్రతి ఒక్క బిట్ కూడా మన నోట్స్ నుంచి వచ్చాయి. మీకు స్క్రీన్ షాట్లు తీసి మరీ ఒక వీడియో చేయడం జరిగిందండి. ఓకే, ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మంచి నోట్స్ తయారు చేసి పెట్టాము. ఓకేనా, అందరూ కూడా ఆలోచించకుండా మీరు నోట్స్ తీసుకొని ఖచ్చితంగా మొత్తం అంతా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మన యొక్క కోర్స్ ఎవరైతే ఇప్పటివరకు తీసుకున్నారో వాళ్ళంతా కూడా 8th క్లాస్ వరకు మొత్తం నోట్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి, మంచి మార్కులు వస్తాయి. తర్వాత 9th, 10th కూడా చదువుదు కానీ. ఓకే, స్కూల్ అసిస్టెంట్ అయితే 9th, 10th కూడా చదివి వెళ్ళండి టెట్ కోసం. కణం గురించి చెప్పుకుందాము. 1665లో రాబర్ట్ హుక్ కనుగొన్నాడండి. కణాన్ని కనుగొన్నది ఎవరండి? రాబర్ట్ హుక్ 1665లో. కణం అనగా చిన్న గది. కణం అనగా ఒక చిన్న గది అనే అర్థము. ఇది ఒక లాటిన్ వర్డ్ అండి. కణం ఎక్కడ కనుగొన్నారంటే బెండు ముక్కలో కణాన్ని కనుగొన్నాడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చే పదార్థమే మనకు బెండుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క లెసన్ కూడా కొన్ని గంటలు శ్రమించి ఒక్కొక్క లెసన్ తయారు చేయడానికి సుమారు 4-5 గంటలు ఓకే స్టడీ చేసి దాన్ని బిట్టు పోకుండా ఏ విధంగా రాయాలో ఆ విధంగా రాసి మీకు నోట్స్లు ఇస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నవారు ఎవరండి? యూవన్ హుక్. ఎప్పుడండి? 1674లో. స్వేచ్ఛాయుత సజీవ కణాలను గుర్తుపెట్టుకోండి. కణం వేరు, స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్న వ్యక్తి ఎవరంటే యూవన్ హుక్. కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరండి? రాబర్ట్ బ్రౌన్. ఇలాంటి బిట్లు కూడా మీకు ఇస్తారండి 1831లో. కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించినది ఎవరంటే పర్కింజే. 1839లో జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించింది ఎవరండి? పర్కింజే జీవ పదార్థం 1839లో. మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణమని తెలిపే సిద్ధాంతం కణ సిద్ధాంతము. ఏ సిద్ధాంతం అని? కణ సిద్ధాంతము. కణ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరంటే స్వీడన్ స్వాన్లు 1838-39. కణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరండి? స్వాన్లు. అంటే ఏ విధంగా అండి? మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణమని తెలిపి ఒక కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అది ఎవరంటే స్లేడన్ మరియు స్వాన్లు. ఓకే, నెక్స్ట్ కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని గుర్తుపెట్టుకోండి. పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయని కణ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరండి? విర్కోవ్ 1855. కణ సిద్ధాంతాన్ని 2 రకాలుగా వాళ్ళైతే మొక్కలు జంతువుల కణాలతో నిర్మితమవుతాయని చెప్పారు, స్లేడన్ స్వాన్లు. ఇక్కడ
విర్కోవ్ ఏం చెప్పాడండి, కణాలన్నీ కూడా పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయని విర్కోవ్ చెప్పాడు. ఓకే, డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్న సంవత్సరం చూసుకుంటే 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొన్నారు. ఇంపార్టెంట్ అండి. సూక్ష్మజీవి ప్రపంచ ఆవిష్కరణకు దారి తీసినది ఏంటంటే భూతద్దము. సూక్ష్మజీవి కనుగొంటాం కదండి, దాని యొక్క ప్రపంచానికి దారి తీసింది ఏంటంటే భూతద్దము. భూతద్దంతో మొదటగా ప్రయోగాలు చేశారు. సాప్రనిన్ అనేది ఒక ద్రావణము. ఓకే, కణాన్ని కనుగొనడంలో ఉపయోగిస్తారండి సాప్రనిన్ అనే ద్రావణాన్ని. కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము. జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అని దేన్ని అంటారండి, కణాన్ని. ఓకే, ఏకకణ జీవులు ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరిచేది, అంటే ఒకే కణంతో మొత్తం జీవిని ఏర్పరచుకునేది ఏకకణ జీవులు. అన్నీ కూడా ఆ కణంలోనే అన్ని కార్యకలాపాలు కూడా జరుపుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్ చూసుకుంటే అమీబా, క్లామిడోమోనస్, పారామిషియం చిప్పు ఆకారంలో ఉంటుందండి. క్లామిడోమోనస్, పారామిషియం, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏకకణ జీవులకు ఉదాహరణ. అంటే ఇందులో ఒకే కణం ఉంటుంది. ఓకే, అమీబా కూడా ఒకే కణము, మీరు చూసే ఉంటారు. అమీబా కూడా ఒకే కణము. ఓకే, ఒకే కణంతో ఏర్పడినటువంటి జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. ఎగ్జాంపుల్స్ ఏంటండి, అమీబా, క్లామిడోమోనస్, పారామిషియం, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏకకణ జీవులకు ఉదాహరణ. నెక్స్ట్ బహుకణ జీవులు. అనేక కణాలు సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం ఉపయోగపడేవి. అంటే ఎక్కువ కణాలతో ఏర్పడేటువంటి జీవి బహుకణ జీవి. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే మానవుడు కూడా బహుకణ జీవి అండి. శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు. ఏకకణ జీవులు అనేవి మనకు ఇంపార్టెంట్ అండి. అమీబా, క్లామిడోమోనస్, పారామిషియం, బ్యాక్టీరియా. ఇక్కడ బహుకణ జీవులకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటండి, శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ కూడా బహుకణ జీవులు, ఎక్కువ కణాలను కలిగి ఉన్నటువంటి జీవులు. ఓకే, నెక్స్ట్ మానవ శరీరంలో ఉండే కణాలు కొన్ని ఇచ్చారండి అక్కడ ఎగ్జాంపుల్స్గా. రక్త కణాలు, నునుపు కండర కణాలు, నాడీ కణము, అస్థి కణము, అండము కూడా ఒక కణమే, శుక్ర కణము, అదేవిధంగా కొవ్వు కణము. ఇవన్నీ కూడా మానవ శరీరంలో ఉండేటువంటి కణాలు కొన్ని ఎగ్జాంపుల్స్గా పటాలతో సహా ఇచ్చారండి. నెక్స్ట్ అమీబాలోని కణాలు ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఓకే, అమీబాలోని కణాలు ఏం చేస్తాయండి, ఎప్పటికప్పుడు తమ యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయండి అమీబాలోని కణాలు. నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. నాడీ కణాలు ఏమిటండి, మానవ శరీరంలో ఉండేటువంటి నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కణాంగాలు అన్నీ కలిసి కణం అనే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, కణం వేటి యొక్క సముదాయం అండి, కణాంగాల యొక్క సముదాయము మనము కణంగా చెప్పుకుంటాము. కణాంగాలు అన్నీ కలిసి కణం అనే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, కణం కంటే చిన్నది కణాంగం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణం నుండి వ్యర్థాలను తొలగించడం వంటి విధులు నిర్వహిస్తుంది కణాంగం అండి. కణాంగం నిర్వహించే విధులు ఏంటంటే కణంలోని కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణం నుండి వ్యర్థాలను తొలగించే పని ఏం చేస్తుందండి, కణాంగము చేస్తుంది. ఓకే, కణంలోని భాగాలు ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము ఇవన్నిటి గురించి కూడా మనం చెప్పుకుందాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇవన్నిటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లియర్గా. హైపోటోనిక్, ఓకే, ఐసోటోనిక్, హైపర్టోనిక్ ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. 9th క్లాస్ అనేది న్యూ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా కీలకము. ఇప్పుడున్న టెట్ డిఎస్సికి న్యూ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా కీలకమని మొన్న మాక్ టెస్ట్లో మనకు న్యూ టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ బిట్లు ఇవ్వడం జరిగింది. ఓకే, అది డెమోగా చూడండి. మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బిట్ని 150 బిట్లను కూడా ఆ 150 ఏరియాస్కి వెళ్ళి కూలంకషంగా చదవండి. ఓకేనా, ఎవరైతే మన యొక్క నోట్స్ పర్చేజ్ చేశారో వాళ్ళందరూ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా చదివి ఎగ్జామ్కి వెళ్ళండి. 100% మార్కులు అనేది స్కోర్ చేస్తారు. ఓకే, ఎవరైతే ఇంకా తీసుకోలేదో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో డీబీ స్టడీ యాప్ అనేది లింక్ ఇచ్చాము. అది మీరు డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఆ కోర్స్ అనేది ఫుల్ నోట్స్ కోర్స్ పర్చేజ్ చేసుకోండి. నోట్స్ కోర్స్ ప్లస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అది కూడా పర్చేజ్ చేసుకోండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.